నమస్తే అండి. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి గురించి తెలుసుకుందామండి. అంటే మార్చి 27వ తారీఖు శ్రీరామనవమి. చాలామందికి సందేహం అనేది ఉందండి. అంటే మార్చి 26ని శ్రీరామనవమి చేసుకోవాలా, లేదంటే 27ని చేసుకోవాలా అని. చైత్ర శుద్ధ నవమి అనేది మనకి మార్చి 26వ తారీఖు మధ్యాహ్నం 2:57 నుంచి మార్చి 27వ తారీఖు మధ్యాహ్నం మనకి 12:52 వరకు కూడా ఉందండి. అందువల్ల సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే కనుక ఈ గడియలు ఉంటాయో ఆ రోజున మనం పండగలాగా మనం చేసుకోవచ్చు. అంటే 27వ తారీఖున శ్రీరామనవమి, అంటే రేపు శుక్రవారం నాడు ఈ శ్రీరామనవమిని చేసుకోవాలండి. ఇంకా ఇలా చేసేటప్పుడు మనం చక్కగా ఆయనకి ఇష్టమైన వడపప్పు పానకం చేసి పెడుతూ ఉంటాము. వాటితో పాటు ఈ చిన్న తప్పు మాత్రం చేయకండి. నిజంగా ఈ శ్రీరాముడు మనందరికీ నేర్పించిన ఒక పాఠం ఏంటి అనంటే, మన తల్లిదండ్రులు, మన కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఎలా మసలుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఒక మర్యాద ఇవ్వాలి అనేది ఆయన ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మన కన్న తల్లిదండ్రుల మీద ఏదైనా చిన్న కోపతాపాలున్నా కూడా అవన్నీ కూడా మర్చిపోయి చక్కగా ప్రేమతో వాళ్ళని పలకరించి వాళ్ళతో ఒక గంట సేపు అయినా సరే కూర్చొని మాట్లాడడం, వాళ్ళని ఎక్కడికైనా సరే ఒక ఆలయానికి తీసుకెళ్ళడం లాంటి మంచి మంచి పని చేస్తే కనుక ఆ శ్రీరాముని ఆశీస్సులు మనకి ఖచ్చితంగా ఉంటాయండి.